మళ్ళీ అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడం మానడం అయితే ఉంది, రెచ్చగొడుతూనే ఉంటాడు. రాయలసీమ గురించి తనకేదో ప్రేమ ఉన్నట్టు అభిమానం ఉన్నట్టు చెప్తా వస్తాడు. తీరా చూస్తే ఇదే ఉక్కు పరిశ్రమకి 2019లో హామీ ఇచ్చినటువంటి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా ఏపీ హైగ్రేడ్ కార్పొరేషన్ పేరు మీద 2019 డిసెంబర్ 23న మొదటిసారి శంకుస్థాపన చేసినాడు. అప్పటికి 2018లో ఏదైతే శంకుస్థాపన సున్నపల్లిలో జరిగిందో, కంబాల దిన్నెలో జరిగిందో అక్కడ కాకుండా సున్నపల్లిలో మొదలు పెడతాడు. సున్నప్రాలపల్లి 3 ఏళ్లలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేస్తాం, స్థానికులకే 75% ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పేసి జగన్మోహన్ రెడ్డి యాజ్ యూజువల్ మామూలుగా ఏదైనా చేస్తున్నా అంటే డబ్బు కొట్టేకే చేస్తాడు. ఇప్పుడు కదిలో కొంతమంది నాయకులు పోతుంటారు కదా, దాన్ని అడ్డుకుంటాం, దీనికి పోరాడతాం, మరి ఇష్యూ లేని చోట ఇష్యూ కిందకి ఆలోచన చేసి భ్రమపడి ఏదో డబ్బులు వస్తాయేమో చిల్లర రాదు. ఈ పేటెంట్ రైట్ అంతా జగన్మోహన్ రెడ్డి. స్టీల్ ఇండస్ట్రీ పెడతా అని చెప్పేసి క్యాప్టివ్ మైనింగ్ చూపించేసి బ్రాహ్మణి స్టీల్స్ పేరు మీద దాదాపు 10,760 ఎకరాలు బ్రాహ్మణి స్టీల్స్కి ఇచ్చి 3,115 ఎకరాలు మళ్ళీ దానికి అనుబంధంగా ఒక విమానాశ్రయానికి స్థలాలు కేటాయించి దాన్ని కొలాటరల్గా చూపిస్తూ దాని మీద బ్యాంకు నుంచి రుణాలు పొందుతారు. బ్రాహ్మణి స్టీల్స్ అనేది ఒక వస్తూ ఉందని చెప్పేసి దీనికి క్యాప్టివ్ మైన్ కావాలని చెప్పేసి ఓవులాపురం మైన్స్ చూపించేసి దాదాపు 5,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ఖనిజ సంపదని లూటీ చేసి కొల్లగొట్టి దాంట్లో నుంచి నిధులు మళ్లించుకొని సాక్షి పేపరు, సాక్షి దినపత్రిక పెడతారు. రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీల నుండి జగన్ కంపెనీలకి దాదాపు 74 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చినాయి. ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తారు. కడప ఉప్పు కోసం అంటూ గనులు పొంది క్యాప్టివ్ మైన్స్ పేరు మీద అక్రమ్ మైనింగ్ చేసి సాక్షి పత్రిక, టీవీలకు నిధులు మళ్లించుకొని రాయలసీమకు ద్రోహం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పైగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి బందర్ పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు, వెలిగొండ ప్రాజెక్టులు, మొన్న వెలిగొండ ప్రాజెక్టులు నిర్వాసితులకి దశాబ్దాల కాలం పాటు భూపరిహారం ఇవ్వకపోతే సింగిల్ స్ట్రెచ్లో వారందరికీ భూపరిహారం అందించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన క్రెడిట్, నా క్రెడిట్ అంటాడు. ఈ మధ్య నేను గతంలో కూడా మొదటిసారిగా 4 నెలల కింద ఒకసారి చెప్పిన మీకు మీడియా మిత్రులకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్తూ మరీ చెప్పిన, ఈయన మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి. మానసిక పరిస్థితి బాగాలేనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా దానికంటే ముందే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే పూర్తిగా డైలమాలో పడిపోతారు. అడిగిన ఏదో పైకి లేస్తాము, నువ్వు పైకి లే, అక్కడ చేయి, ఇక్కడ చేయి అని చెప్పేసి వాళ్ళ శ్రేణులను అయితే పాపం కింద మీద పడి ఒక ప్రోగ్రాం చేయిస్తానే ప్రెస్ మీట్ పెట్టేస్తాడు సార్ మావి గారు, మామయ్య గొడ్డలి పార్టీ అధినేత. ఒక్క ప్రెస్ మీట్తో మళ్ళీ ఏదైనా 2-3 ధర్నాలు చేసిండో, 2-3 సమస్యలు లేని సమస్యల్ని ఉన్నట్టు చిత్రీకరించో ప్రయత్నాలు చేసేటువంటి వైసీపీ పార్టీ శ్రేణులంతా ఒకంత ఆశ్చర్యంలో, ఒకంత ఆందోళనలో, ఒకంత భయానికి గురి చేస్తూ ఈయన ప్రెస్ మీట్లు ఉంటాయి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉంటూ అత్యధిక సంఖ్యలో సలహాదారులను పెట్టుకొని అత్యల్ప సీట్లతో హోదాను కోల్పోయినటువంటి వ్యక్తి, 151 నుంచి 11 సీట్లకు పడిపోయారు. నాకు తెలిసి ఆ 11 కంటే ఎక్కువ మంది సలహాదారులు ఉంటారు. అంతమంది సలహాలు ఇస్తే 151 సీట్లు వచ్చినాక ఆయన పడిపోయేది ఏంటంటే ఆయన సలహాదారుల సంఖ్య కంటే తక్కువ సంఖ్యకి సీట్లకు పడిపోయినాడు. అంటే ఈయన సలహాలు ఇచ్చేవాళ్ళు ఏమన్నా పనికి వాళ్ళ లేదు, ఈయన సలహాలు ఈయనడా మళ్ళీ వాళ్ళందరినీ కూడా పిచ్చోళ్ళని చేస్తానడా. ఈరోజు ఈయన పెట్టే ప్రెస్ మీట్లు ఇన్న తర్వాత
ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష హోదా పనిచేసి ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి రాష్ట్రం గురించి ఏమాత్రం బాధ్యత లేకుండా అత్యున్నతమైనటువంటి చట్టసభ అయినటువంటి లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందినటువంటి చట్టబద్ధత చూరగొన్నటువంటి అమరావతి రాజధానిని మళ్ళీ ప్రశ్నిస్తూ ప్రశ్నార్థకంగా భవిష్యత్తులో మళ్ళీ మావిగాని అంటాడు. మళ్ళీ ఇంగ్లీష్లో ముక్క చెప్తాడు, ఎలక్షన్ మేనిఫెస్టోలోనే పెడతాను మావిగాని వర్సెస్ అమరావతి అని. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఇది వైసీపీ పార్టీ నాయకులు తలపట్టుకుంటున్నారు. నేను ఆ రోజు చెప్పిన ఈయన మానసిక పరిస్థితి మీద నిజంగా అనుమానాలు ఉన్నాయని. ఈరోజు మళ్ళీ ఒకసారి వాళ్ళ శ్రేణులకు అనుమానాలు వస్తుంటాయి. ఈయనేం మా కొంప ముంచాలనుకున్నాడా, మమ్మల్ని ఏమన్నాడు, పాతాళానికి దొక్కేసినాడు, మళ్ళీ ఇంకా పైకి లేకుండా చంపేలో ఉన్నాడా రాజకీయంగా, ఏంది మా పరిస్థితి అని అర్థం కాని అయోమయంలో ఈయన ఉన్నాడు. అందుకే మనం చెప్పిన అయోమయం రెడ్డినండి. ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. బాధ్యతారాహిత్యం, ప్రజల ఆలోచన కానీ అభిష్టాలను గౌరవించేటువంటి వ్యక్తిత్వం కాదు ఇది. ఒకసారేమో అమరావతికి మేము వ్యతిరేకం కాదు, 30,000 ఎకరాలు భూమి సేకరించమంటాడు. తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధానిగా మేమందరూ కూడా ఆమోదం తెలుపుతున్నాం, నాకు కూడా ఓటేయండి అని చెప్తాడు. గెలిచిన తర్వాత ఏమో అదే తాడేపల్లి ప్యాలెస్ నుంచే చట్టసభలోకి పోయేసి అసెంబ్లీలోకి పోయేసి ఇంటి నుంచి బహుశా 3 రాజధానులు రావచ్చేమో అని చెప్పేసి మళ్ళీ 3 రాజధానులు ఉంటాడు. తీరా చూస్తే మళ్ళీ ఎన్నికల సమయానికి 3 రాజధానులు కాదు మావిగాని అంటాడు. మళ్ళీ విజయవాడకు పోతాడు, విజయవాడ రాజధాని అంటాడు. నాకు తెలిసి ఈయనకి రాజధాని ఏందో, ఎందుకంటే ఎక్కువ ప్యాలెస్లు కట్టేసుకున్నాడు ఈయన. ఇడుపులపాయలో ఒకటి, పులివెందుల్లో ఒకటి, లోటస్ పాండ్లో ఒకటి, తాడేపల్లిలో ఒకటి, ఇంకొకటి అయితే ప్రభుత్వ ధనంతో రిషికొండ మీద ఒకటి. ఏమంటే దాంట్లో పోలేకపోయినాడు పాపం, భగవంతుడు చిన్న చూపు చూసినాడు. ఇక బెంగళూరు ప్యాలెస్ ఒకటి. ఇన్ని ప్యాలెస్ల మధ్య ఆయన ఇల్లు లేదో ఆయనకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో బహుశా రాజధాని కూడా అర్థం కాకుండా అయిపోతుంది ఆయనకి. కుటుంబంలో ఉండే ఒక ఇద్దరికి, ఇంకా వాళ్ళ అమ్మనైతే బయటికి పంపించేసినాడు, ఇంకా వాళ్ళ పిల్లలు అయితే బయట చదువుకుంటా ఉండొచ్చు. కుటుంబంలో ఉండే ఇద్దరి కోసం ఇన్ని ప్యాలెస్లు కట్టుకొని ఏ ప్యాలెస్ నా సొంతమా కాదా, ఏ ఇల్లు నా సొంతం అనేది అర్థం కానటువంటి పరిస్థితుల్లో బహుశా రాజధాని కూడా ఆయనకు అర్థం కాక ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడేమో. ఆల్రెడీ ప్రజలు ఒక ఒపీనియన్కి వచ్చేసినారు మొన్నటి ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి మ్యాండేట్ బట్టి. మళ్ళీ ఏమన్నా మారుతారేమో అని జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నం కానీ, వాళ్ళ శ్రేణులు పడుతున్నటువంటి తిప్పలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్తోనే అందరికీ జ్ఞానోదయం అయింది. పుట్టి ముంచుతాడని. ఇక జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా ఆహ్వానిస్తారా? విఘ్నత కలిగి చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా, బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఆహ్వానిస్తారా? ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉన్నటువంటి ఈయన కనీసం ఆయన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, మా దగ్గర పొలిట్ బ్యూరో ఉంటుంది, వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆ సభ్యులతో చర్చించి కనీసం నిర్ణయాలన్నా చేసినాడా, లేదంటే స్వతహాగా నిర్ణయాలు చెప్పేస్తానడా? అంతకుముందు సలహాదారులను పెట్టుకొని, అత్యధిక సంఖ్యలో సలహాదారులను పెట్టుకొని అత్యల్ప సీట్లకు పడిపోయినాడు. ఏమన్నా ఆ రకంగా సలహాలు తీసుకోవడం ఈయనకి ఇష్టం లేదా? సలహాదారులు కూడా ముంచేస్తారండి. ఈసారి ఎవరు అవసరం లేకుండా ఈయన అందరినీ సలహాదారులను కూడా ముంచేస్తారండి. ఇదే ఒక మరణ శాసనం కానుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఏదైతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చున్నాడో, ఎన్నికల మేనిఫెస్టో అన్నాడో, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీగా, కూటమి పార్టీలో సభ్యులుగా మేము ఆహ్వానిస్తున్నాం. దీని మీదే స్టికాన్ అయింది జగన్మోహన్ రెడ్డి, అందుకంటే ముందుకు పోవద్దు.